హలో అండి అందరికి. ఈ రోజు అయితే మా గిరిజన ప్రాంతంలో గొడ్డలిని ఏ విధంగా చెక్ చేసుకుంటారో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. దానికంటే ముందు మనం ముదిరిపోయిన వెదురైనా తీసుకోవాలి, లేకపోతే ఒక చెట్టు కొమ్మైనా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే గుండ్రంగా చేసుకోవాలి, లేకపోతే గొడ్డలి సరిగ్గా చెట్ కాదనమాట. అన్ని వైపులు కూడా గరుకుగా లేకుండా స్మూత్ గా గీక్కోవాలన్నమాట. చేసిన తర్వాత మా బ్రదర్ అయితే బిగిస్తున్నాడు, కాకపోతే సరిగ్గా చెట్ కాలేదన్నమాట. అందుకని మళ్ళీ తీసేశాడు. వీడైతే చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇందులో అయితే మేము నీళ్ళని వేడి చేసుకున్నాము. ఇలాగనమాట మేము కర్రలని కోసి ఈ విధంగా అయితే ఉంచుకుంటాం, ఎందుకంటే వర్షంలో తడవకుండా ముందే జాగ్రత్త అనమాట. సెట్ అవ్వకపోతే మళ్ళీ తీసి అయితే మళ్ళీ గుండ్రంగా చేస్తున్నాడు. బాగా చేసిన తర్వాత మళ్ళీ అయితే పెడతాడు, కాకపోతే మళ్ళీ సెట్ కాకపోతే మళ్ళీ అది తీసేస్తాడు. ఇలాగ ఒక 3-4 సార్లు ప్రయత్నిస్తాడు. ఇలాగ ఎంతమంది గొడ్డలు తయారు చేయడం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. గొడ్డలిని తయారు చేయడం ఎంతమందికి వచ్చో నాకైతే కామెంట్ చేయండి. ఉదయం పూట అలాగే సాయంత్రం పూట కూడా మేమైతే స్నానం చేయక ముందు ఈ విధంగా అయితే వాటర్ ని వేడి చేసుకుంటాం నిప్పు దగ్గర. గిరిజన ప్రాంతంలో ఈ విధంగా అయితే ఎక్కువగా వేడి చేసిన నీళ్లు మాత్రమే స్నానం చేస్తారు. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మొత్తానికి మా బ్రదర్ అయితే రెడీ చేసేసాడు. ఇదిగో మొత్తం లాస్ట్ లో చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.